హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. నాగోల్లో 267 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఈరోజు దాని గురించి చూపిస్తున్నాము. ఇది 267 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి 267 స్క్వేర్ యార్డ్స్లో G+2 పెంట్ హౌస్ వచ్చిందండి. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ మనకి నాగోల్ మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది నాగోల్ జంక్షన్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది మనకి టువర్డ్స్ శుభం గార్డెన్స్ రోడ్లో ఉంటుందండి. శుభం గార్డెన్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది హనుమాన్ నగర్ కాలనీ అంటారు. LRS మొత్తం పేడ్ అండి. G+2 పర్మిషన్ ఉంది. ఇది G+2 పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మీరు 80% వరకు లోన్ తీసుకోవచ్చు అండి. అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. ఓన్గా కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేశారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ హౌస్ ముందు ఉన్నది 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అండ్ మున్సిపల్ వాటర్ కూడా వస్తుందండి దీనికి. హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై అండి. ఇది పార్కింగ్ ఏరియా. ఇది 4 కార్స్ పార్క్ చేసుకోవచ్చు అండ్ బైక్స్ పెట్టుకోవచ్చు అండి. పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశారండి. మొత్తం కూడా చాలా బాగా ఫినిషింగ్ చేశారండి. బిల్డర్స్ అయినా కూడా ఓన్ హౌస్ ఎలా కట్టుకుంటామో అలా కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం కూడా రెడ్ బ్రిక్ యూజ్ చేశారండి. కరీంనగర్ రెడ్ బ్రిక్ అంటారు. లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. అది యూజ్ చేశారు. బోరు సంపు ఉన్నాయండి. ఇండిపెండెంట్ బోర్ ఉంది దీనికి. అండ్ వాటర్ స్టోరేజ్ కూడా కిందే సంపు ఇచ్చారండి. ఇది మనం మొక్కలు పెట్టుకోవడం కోసం ఇదే స్పేస్ ఇచ్చారు. ఇది టోటల్ కూడా G+2 పెంట్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఒకటి, సింగిల్ రూమ్ ఒకటి వచ్చింది. అండ్ మీరు పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు అండి, ఎంత విడ్త్ ఉన్నవి అనేది. ఆ కాలమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీరు హౌస్ మొత్తం క్లియర్గా చూడండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ ఉండడానికి కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ 3 BHK ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK ఒకటి, సింగిల్ రూమ్ ఒకటి ఉంటుందండి. తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఒక 1 BHK ఉంది, ఒక 2 BHK ఉందండి. థర్డ్ ఫ్లోర్ అంటే పెంట్ హౌస్లో 2 BHK ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ చాలా బాగుంటుందండి. చాలా బాగా కంప్లీట్ చేశారు. ఫాల్ సీలింగ్ అయితే హైలైట్ అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగా వచ్చిందండి. బాగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫినిషింగ్ కూడా అలానే ఇచ్చారండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేశారండి. వైట్ మార్బుల్. ఇది 170 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ఇది పర్ ఫీట్ ఉంటుంది. మొత్తం కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. చిన్న పూజా రూమ్ వస్తుంది. ఇది 1 BHK అండి. దీని పక్కన ఇంకొకటి సింగిల్ బెడ్రూమ్ ఉందండి. పైన 3 BHK వస్తుంది. ఓనర్స్ ఉండి రెంట్కి ఇచ్చుకునేలా కన్స్ట్రక్షన్ చేశారండి. ఎవరైనా తీసుకుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండి గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ రెంట్కి ఇచ్చుకునేలాగా కన్స్ట్రక్షన్ చేశారండి. 2 2 BHKలు ఉన్నాయి, 2 1 BHKలు ఉన్నాయండి. ఒక సింగిల్ రూమ్ ఉందండి. దాని తర్వాత ఓనర్స్ ఉండడం కోసం ఒక 3 BHK ఉందండి. ఫాల్ సీలింగ్ బాగా చేశారు. పెయింట్స్ బాగా వేశారండి. ఫాల్ సీలింగ్ తగ్గట్టుగా మంచి కలర్స్ వేశారండి. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ మీరు విండోస్ అబ్జర్వ్ చేస్తే కనుక గ్రానైట్ వేశారండి. ఆ ఫినిషింగ్ ఇవ్వరండి అసలు. అండ్ ప్లస్ మొత్తం కూడా అది అల్యూమినియం అండి. మీకు స్లైడింగ్ విండోస్ అల్యూమినియం ఇచ్చారు. మీకు 0 మెయింటెనెన్స్ అండి. అండ్ ఈ ట్యాప్స్ కూడా ప్యారీవేర్ వేశారండి. మొత్తం హౌస్ మొత్తం కూడా ప్యారీవేర్ ట్యాప్సే ఉంటాయండి. షవర్స్ అన్నీ ఇవే మోడల్ ఉంటాయండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ టైల్స్ బాగా వేశారండి. ఫ్లోరింగ్ కూడా మొత్తం మార్బుల్ వేశారండి. హౌస్ మొత్తం మార్బుల్ వేశారు. మీకు స్టార్టింగ్ ఏదో చూపించానో ఒక 20 సెకండ్స్ అనేది, అది సెకండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓనర్స్ ఉండడం కోసం ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ హాల్ చాలా పెద్దగా వస్తుందండి. సూపర్గా వచ్చిందండి. 18/21.5 హాల్ వచ్చిందండి. లివింగ్ ఏరియా అంటే వెయిటింగ్ ఏరియా కాకుండా ఓన్లీ హాలే అంత స్పేస్ వచ్చిందండి. దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కూడా 12/14.5 ఇచ్చారండి. ప్లానింగ్ చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంది. అండ్ ఎలివేషన్ కూడా మెయిన్ హైలైట్గా చెప్పుకోవచ్చు అండి. ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ నాగోల్ దగ్గరలో కావాలనుకునే వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అండి. టోటల్ మొత్తం వాస్తు ప్రకారమే ఉంటుంది.
అండ్ పైన వచ్చేసరికి మీకు నార్త్ ఫేస్ ఉంటుందండి 3 BHK అనేది. మిగతా అవన్నీ నార్త్ ఫేసు, ఈస్ట్ ఫేస్ ఇచ్చారండి. బిల్డింగ్ వచ్చేసరికి సౌత్ ఫేస్ ఉంటుందండి ఇది. తర్వాత రూమ్స్ అన్నీ కూడా నార్త్ ఈస్ట్ ఇచ్చారండి. మీరు విండోస్ చూస్తే తెలుస్తుందండి. అంటే ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా వచ్చి చూడండి. మీకు చూస్తే మీకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ అని తెలుస్తుంది. నార్మల్గా మీరు చాలా బిల్డింగ్స్ చూస్తుండొచ్చు. మీరు ఓన్గా ఎలా కట్టుకుంటారో అలా ఉంటుందండి బిల్డింగ్ అనేది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, మొత్తం బాగా చేశారు. ఇక్కడ నాగోల్ దగ్గరలో, ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ ఏరియాస్లో కావాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా తీసుకోవచ్చండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దీంట్లో బిల్డర్ ఓనర్స్ నెంబరే ఉంటుంది, వాళ్ళకే మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, వాళ్ళతో మీరు డీల్ చేయొచ్చండి. ఇది బ్యాక్ సైడ్ వాస్తు ప్రకారము బోర్ అండ్ సంప్ ఇచ్చారండి. అక్కడ టోటల్ వాస్తు ప్రకారమే ఉంటుందండి మొత్తం కూడా మీకు. అండ్ నెంబర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.